శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే వాస్తు ఉందా లేదా అనే విషయాన్ని చెప్పబోతున్నాను. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే సాధారణంగా నాస్తికులకు వస్తుంటాయండి ఇలాంటి డౌట్స్ అన్నీ. వాస్తు ఉండాలా, లేకపోతే ఏం జరుగుతుంది అని చెప్పేసి డౌట్స్ వస్తుంటాయి. అదేవిధంగా కొంతమంది అయితే అదే మన గోవింద గోవింద సినిమాలో సాంగ్ లాగా భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంది, ఇంకా వాస్తు ఏమిటి అని. అదేవిధంగా ఫారిన్ కంట్రీస్లో కూడా గృహ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అవి వాస్తుకు ఉన్నాయా లేదా, వాళ్ళు అభివృద్ధి చెందట్లేదా, మనకంటే బాగున్నారు కదా అని చెప్పేసి నాస్తికులు ప్రశ్నిస్తూ ఉంటారు. దీనికి చాలా సూటి సమాధానం చెప్పబోతున్నాను. నేను ఇదివరకే ఒక వీడియోలో చెప్పానండి వాస్తు ఉందా లేదా అనే విషయాన్ని. కాకపోతే దీనికోసం ప్రత్యేకంగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొంతమంది ఉంటారు కామెంట్స్లో అడుగుతూ ఉంటారు నిజంగా పాటించాలా అని. ఇప్పుడు మనం బైక్ మీద రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. పోలీసుల గురించి లేదంటే పోలీసులు చెప్పారు మనకు రూల్ ఉంది కదా అని హెల్మెట్ పెట్టుకుంటాం. ఎందుకండి? హెల్మెట్ పెట్టుకుంటే ఏదైనా జరగరానిది జరిగితే మన ప్రాణాల మీదకు రాకుండా ఉండడం కోసం, మన సేఫ్టీ కోసం. అలాగని చెప్పేసి హెల్మెట్ పెట్టుకోని వాళ్ళందరికీ కూడా యాక్సిడెంట్లు జరుగుతాయండి. ఇది కూడా అంతే. హెల్మెట్ పెట్టుకుంటే మంచిది. ఏదైనా ప్రమాదం జరిగితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కొంతవరకు మన ప్రాణాలకు రక్షణ ఉంటుంది అని. వాస్తు కూడా అంతే. పాటించడమా అనేది మీ అభిప్రాయం అనుకోండి. పాటిస్తే మంచిది అని చెప్తున్నాం. మరి పాటించలేని వాళ్ళు కూడా బాగున్నారు కదా అని అడుగుతుంటారు. ప్రతి మనిషికి కూడా కష్టం ఉంటుందండి. ఎటువంటి కష్టము లేకుండా అన్ని విధాల ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఉద్యోగం, విద్య, వివాహం అన్నీ కూడా కరెక్ట్గా ఉండి పెర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరండి. అలా ఎవరన్నా ఉంటే నాకు చూపించండి. ప్రతి మనిషికి మానవ పుట్టిన తర్వాత కష్ట నష్టాలు సహజం. అంతా పర్ఫెక్ట్గా ఉండదు. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎవ్వరు కూడా కష్ట నష్టాలు లేకుండా ఉండరు. ఏంటంటే మనం చేసే కర్మల ఆధారంగా, మనం చేసే మంచి ఆధారంగా మన జీవితం అనేది ఉంటుంది. వాస్తు అనేది ఒక మార్గం అండి మనకి. అంటే మనకు వచ్చేటటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం తగ్గించుకోవడానికి. జాతకరీత్యా కొన్ని గ్రహాలు బాగోలేనప్పుడు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు, వాస్తురీత్యా మనకు ఆర్థికంగా వృద్ధి అయ్యే విధంగా ఉన్నటువంటి ఇంట్లో ఉంటే కొంతవరకు మనకు మంచి జరిగి మనకు అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే కన్సల్ట్ అయ్యే ముందు ఏ వాస్తు సిద్ధాంతి అంటే వాడుక భాషలో సిద్ధాంతి అంటున్నారు కానీ సిద్ధాంతి కాదు. యాక్చువల్గా సిద్ధాంతి అంటే పంచాంగ గణన చేసేవారు మాత్రమే సిద్ధాంతి. వాస్తు పరిశోధకులు, శాస్త్రవేత్తలు అని అనవచ్చు, లేదంటే వాస్తు కన్సల్టెంట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అనవచ్చు. ఎవరైతే వీళ్ళు ఉన్నారో వారు జాతక పరిశీలన, అదేవిధంగా వాస్తు పరిశీలన రెండింటిలోని అనుభవం ఉన్నవారు, నాలెడ్జ్ ఉన్నవారిని సంప్రదిస్తే సరైనటువంటి రిజల్ట్ మీకు కనిపిస్తుందండి. అంటే పాటించాలా లేదా అనేది మీ అభిప్రాయం. పాటిస్తే మంచి జరుగుతుందని చెప్తున్నాం. ఇప్పుడు రోడ్డుకు లెఫ్ట్ సైడే వెళ్ళాలి అని చెప్పేసి రూల్ ఉందండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మంచిది చెప్తున్నాం. కొంతమంది అండి ఆఫ్ సైడ్ వస్తుంటారు. రైట్ సైడ్ నుంచి ఇక్కడ సందులో తిరగాలి, ఎదరకంట యూ టర్న్ తిరగడం కష్టం కదని చెప్పి ఇలా అడ్డంగా తిరిగి వస్తుంటారు. అలా అడ్డంగా తిరిగిన వాళ్ళందరికీ యాక్సిడెంట్లు అవుతాయండి? ఎప్పుడో జరుగుతాయి. అంటే అందరిని అడ్డంగా తిరిగి రమ్మని కాదు, అది ప్రమాదకరం అని. వాస్తుని పాటిస్తే మంచిది అని దాన్ని ఇక్కడ అన్వయం చేసుకోండి. పాటించకపోతే ప్రమాదం జరుగుతుంది. అది ఎప్పుడు ఎలాగా అన్నది మీరు వ్యతిరేకంగా చేసినటువంటి విధానాన్ని బట్టి, ఆ ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బట్టి, ఆ ఇంట్లో మీరు పెట్టినటువంటి గదుల అమరిక కానీ, సెప్టిక్ ట్యాంక్ కానీ, బాత్రూమ్ కానీ, ఇలా వివిధ అంశాలను బేస్ చేసుకుని ఆ ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఇది 100% ఖచ్చితం. ఇప్పుడు దీంట్లో వాస్తవం లేదంటే ఎవరు పాటించరు కదండి. ఒకటే లాజిక్. ఇందులో వాస్తవం లేదు అంటే ఎవరు పాటించరు కదా, అనవసరం కదా, పక్కన పాడేయచ్చు. కానీ
కోట్లాది మంది పాటిస్తున్నారు వాస్తుని కోట్లాది మంది పాటిస్తున్నారు కాబట్టి ఎందుకు పాటిస్తారని గుడ్డిగా అయితే నమ్మరు కదా. పని చేయింది అయితే ఎప్పుడో మూలపడిపోద్ది. ఈ నవీన యుగంలో, ఆధునిక కాలంలో దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుడు లేడు అనేవాళ్ళు నాస్తికులు కొంతమంది ఉన్నారు. ఈ దేవుళ్ళలో కూడా రకరకాల మతాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని చెప్పి నేను అన్నాను అనుకోండి, నాస్తికులు వచ్చి దేవుడు లేడు మాకు చూపించంటారు. చూపించలేము, ఎందుకంటే దేవుడిని చూసేటటువంటి సామర్థ్యం మనకు కావాలి. ఆ దేవుడు ఉన్నాడు అనే నమ్మకంతో మనం బ్రతుకుతూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. ఏదో ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ లోకం అంతా వ్యాపించి ఉన్నది. ఆ ఎనర్జీని పూజిస్తూ ఉన్నాం. ఆ ఎనర్జీకి ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్క పేర్లు పెట్టుకున్నారు. అదంతా సపరేట్ టాపిక్, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు లేదు అని చెప్పేసి నాస్తికులు అన్నారనుకోండి, లేదు అనడానికి వాళ్ళకి ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఉంది అని నేను అన్నాను అనుకోండి, ఉంది అని నువ్వు ప్రూవ్ చేయి, లేదంటే చూపించు అని అడుగుతారు. దేవుణ్ణి మనం చూపించలేము. ఒకవేళ చూద్దాం అనుకున్నా దాని యొక్క తపోశక్తి, మన యొక్క ఎనర్జీసు, పురాణాల్లో కూడా చూడండి, దేవుడు ఊరికి కనిపించడండి. ఎన్నో ఏళ్ళు, వందల ఏళ్ళు తపస్సు చేసిన వారికి కూడా కనిపించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి చూపించలేదు కదా అని చెప్పేసి లేదు అని మనం అనుకోకూడదు. అర్థమవుతుంది కదండి. ఏదన్నా మనం చూస్తేనే నమ్మేలా ఉంటే, కళ్ళకు కనిపించినవి చాలా ఉంటాయండి. మన బాడీలో డిఎన్ఏ ఉంది, కనిపిస్తుందండి మన కళ్ళకి. మైక్రోస్కోప్లోనో లేదా ల్యాబ్ ఎక్విప్మెంట్లోనో చూస్తూ ఉంటాం, డైరెక్ట్గా కనిపిస్తుంది కదా. కనిపించట్లేదు కదా అని లేదు అంటే, దాని యొక్క మీడియం అనేది ఉంటుంది మనం చూడడానికి, దేవుణ్ణి అయినా సరే. కాబట్టి మన కంటికి కనిపించలేదు కదా అని లేదు అని అనుకోకూడదు. ఇది కూడా అంతే అండి. మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి, అది నమ్మండి. వాస్తు ప్రకారం ఉన్న ఇంట్లో రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నారు, ఇచ్చిన రెమెడీకి వర్క్ అయ్యింది, రిజల్ట్ కనిపిస్తుంది. ఈ ఇంట్లో ఇప్పుడు నేనున్నానండి, ఏదైనా ఇల్లు చూస్తే ఆ ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందో నేను డైరెక్ట్గా చెప్పగలను. ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పక్కర్లేదు. లేదు, వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పారనుకోండి, వాళ్ళ ఇంట్లో ఎక్కడ దోషం ఉందో అంచనా వేసి చెప్పగలను. ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నానండి అది? నేననే కాదు, చాలామంది చెప్పగలరు. వేలల్లో ఉన్నారండి అలా చెప్పగలిగేవాళ్ళు. ఎలా చెప్పగలుగుతున్నారంటే రిజల్ట్స్ చూసి, ఈ ఇంట్లో వారికి ఈ రకంగా ఉన్న అమెరికా వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, ఈ మూలన దోషం ఉంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇదంతా రీసెర్చ్లో వచ్చిందండి, ఊరికే రాలేదు. కాబట్టి లేదు అని అనడానికి లేదు. ఇంకా కాదు, మేము లేదు, మేము నమ్మం అనుకున్న వాళ్ళకి నేను ఉచితంగా ప్లాన్ ఇస్తానండి. కంప్లీట్ 100% వాస్తుకు విరుద్ధంగా నేను ఉచితంగా మీకు ప్లాన్ ఇస్తాను. ఆ బిల్డింగ్ మీరు కట్టుకొని దాంట్లో ఒక 3 నెలలు నివసించి చూపించండి, ఏ ప్రాబ్లం లేకుండా. ఈ ముక్క అనకూడదు, దాంట్లో నివసించి చూపించండి. అప్పుడు మేము కూడా నమ్ముతాం వాస్తు లేదు అని. అర్థమవుతుంది కదండి. లేదు అని మీరు నిరూపించాలి అనుకుంటే, మేము రిజల్ట్స్ ఆధారంగా చెప్తున్నాం, మేము విరుద్ధంగా ఒక ప్లాన్ ఇస్తాను, మీరు ఆ గృహాన్ని మీరే నిర్మించుకొని మళ్ళీ నన్ను నిర్మించమంటారు. నాకెందుకండి, నాకు ఉందే అని నేను అంటున్నాను. లేదు అని మీరు నిరూపించాలి అనుకుంటే నేను ఇచ్చే ప్లాన్ తీసుకొని మీరే నివసించి చూపించండి, 3 నెలలు చాలండి. కాబట్టి ఇదంతా నమ్మకం మీద వెళుతుంది, రిజల్ట్స్ చూసి నమ్మండి. నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.